రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను కరకరలాడే మా భీమవరంలో మా చిన్నప్పుడు స్వీట్ షాపుల్లో దొరికే చక్కని డింకీలు ఎంత బాగుండేవో. చిన్నప్పుడు మా నాన్నగారు కొని తీసుకొస్తుంటే అందరం ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అలాంటి ఆ డింకీలు మీకు ఇవాళ చేసి చూపించాలని అనుకున్నానండి. చూడండి ఎంత గలగల్లాడుతూ చక్కగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇలా మనం నొక్కిన వెంటనే చూడండి ఎంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. అలాంటి ఈ డింకీలు మీకు వాళ్ళు నేను చేసి చూపిస్తాను. మీకు ఈరోజు ఒక చక్కటి స్నాక్ చేసి చూపించబోతున్నానండి. అవి మైదాతో చేసే డింకీలు అంటారు. మా చిన్నప్పుడు భీమవరంలో వీటిని ఢిల్లీ స్వీట్స్లో అమ్మేవారండి. డింకీలు చాలా బాగుంటాయి, కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లా ఉంటాయన్నమాట. దీనికోసం నేను ఈ కప్పు కొలతతో 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నానండి. ఇలా 2 కప్పుల కొలతతో మైదా పిండి తీసుకున్నానండి. దీంట్లోకి వాము, 1 స్పూను వాము, కొంచెం ఇలా నలిపేసి క్రష్ చేసుకుని వాము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడగా సాల్ట్ అండి. ఈ సాల్ట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కాదు, అలా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలకి చక్కగా స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు. ఈవినింగ్ ఇంటికి రాగానే కూడా మనం స్నాక్స్ లాగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా టీ టైంలో చక్కగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం అండి నెయ్యి కానీ డాల్డా కానీ లేదా వేడివేడి నూనె కానీ ఏదైనా సరే మనం దీంట్లో నేను చిన్న కప్పుతో తీసుకున్నాను. నేను నెయ్యి వేడి చేసుకున్నానండి. నెయ్యి వేస్తున్నాను. చెయ్యి పెట్టకండి, చాలా జాగ్రత్తగా సరిపడగా వేసుకోండి. ఇది వేసుకొని చూద్దాము. సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇప్పుడు ఈ నెయ్యి ఇదంతా బాగా మిక్స్ అయ్యేట్లాగా ఈ మైదాకి కలిపేసుకుందాం. మనం వేసిన నెయ్యి క్వాంటిటీ సరిపోయిందా లేదా అని తెలియాలంటే మనం ఇలా మిక్స్ చేసినప్పుడు దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా ఉండలాగా రావాలండి. ఇప్పుడు సరిపోయింది. మన ఇష్టం నెయ్యి కానీ డాల్డా కానీ లేకపోతే వేడివేడి నూనె కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. నేను ఇవాళ దీంట్లో నెయ్యి వేసాను. కమ్మగా ఉంటాయండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి ఈ డింకీలు. ఇప్పుడు సరిపడగా కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి కన్నా ఒక్క పిసరు గట్టిగా కలుపుకోవాలి. దీన్ని వాటరు చాలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. జార్ అయిపోకూడదు, మనకి గట్టిగానే ఉండాలి. కొద్దిగా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా కొద్దిగా పోసుకుని మాత్రమే మనం దీన్ని కలుపుకోవాలి. ఇదిగోనండి ఇలా కలుపుకోవాలి మనం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి మొత్తం. ఇలా కలిపేసుకుని దీన్ని 1 అరగంట మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ పిండి బాగా సాగుతుందన్నమాట. మనం చేసుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇలా 1 అరగంట పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఇలా కలిపి ఉంచుకున్న పిండిని మళ్ళీ ఇంకొకసారి ఇలా మద్దించుకోవాలండి. ఇలా మద్దించుకుంటే కానీ ఇంకా మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఇప్పుడు దీన్ని 3 భాగాలు చేసుకున్నాము. ఇలా మనం ఎంత పిండి కావాలంటే అంత పిండి కలుపుకోవచ్చు అనుకోండి. ఇలా చేసేసుకుని ఇప్పుడు ఒక్కొక్క ఉండ మనం ఒత్తుకుందాం. నేను కొంచెం ఒకసారి పిండిలో ఇలా అద్దుకొని, మరీ పలచగా ఒత్తుకోకూడదండి, కొంచెం దళసరిగానే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మనం రౌండ్గా ఒత్తేసుకోవాలి.
ఇవి మనకి ఈ మందంలో ఉండాలండి, మరి పలచగా అయితే ఉండకూడదు, ఇలా ఈ మందంలో ఉండాలి. ఇప్పుడు వీటిని మనం ఇలా కట్ చేసుకుందాం, చిన్న చిన్న డైస్ లాగా. ఇలా కట్ చేసుకుని పెట్టుకొని ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందామండి. చక్కగా ఇలా చిన్న చిన్నవి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కొంతమంది పంచదార కూడా వేసి చేస్తారు, కానీ నేను ఓన్లీ కమ్మగా ఇలాగే చేసిన, షుగర్ వేయకుండా. అంటే ఇప్పుడు చాలామంది షుగర్ వాళ్ళు ఉంటున్నారు కదండి, అందుకని వాళ్ళు మధ్యాహ్నం పెద్దవాడు తిన్నా కానీ బాగుంటుందని షుగర్ లేకుండా నేను ఇవి చేస్తున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇలా మనం స్టవ్ వెలిగి డీప్ ఫ్రైకి ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం వీటిని వేసుకుని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి, మంటని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనమే కట్ చేసుకున్న ఈ డింకీల్ని దీంట్లో వేసుకుందామండి జాగ్రత్తగా. పిల్లలు భలే ఇష్టంగా తింటారండి, పెద్దవాళ్ళు కూడా మంచి టీ టైంలో పెడితే ఎన్నైనా అలా తినేస్తూ ఉండొచ్చు, అంత బాగుంటాయి ఇవి. చక్కగా కొంచెం మనం పలచగా మాత్రం చేసుకోకూడదండి, కొంచెం దళసరిగానే మనం కట్ చేసుకుంటే చూసారా, అదిగో అలా చక్కగా డైస్ లాగా ఇలా వస్తాయన్నమాట. చూడండి ఎలా ఉందో. వీటిని షుగర్ వేసుకుని పౌడీలని చేస్తారు, నేను షుగర్ వేయకుండా చేస్తున్నాను. మనం వీటి బంగారు రంగు వచ్చేంత వరకు మనం వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి మనం ఎన్ని రోజులు, ఒక నెలల వరకు నిల్వ ఉంటాయండి, ఏమీ పాడవో. చక్కగా ఒకసారి చేసే డబ్బాలో పెట్టుకున్నామంటే చక్కగా మనం ఏ టైంలో అయినా సరే తినడానికి బాగుంటాయి అన్నమాట. ఇలా ఇంకొక నిమిషం అయితే అన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోతాయి. ఇప్పుడు చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు ఏదైనా అందరికీ షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏమో పాపం ఏమైనా తిందామంటే స్నాక్స్ స్వీట్స్ అయితే తినలేకపోతున్నారు. ఇలాంటివి అనుకోండి వాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది. చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆయిల్ అంతా పోయేంత వరకు ఇట్లా చేసుకుని, అలాగే మిగిలినవన్నీ కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం. మళ్ళీ ఒక్క నిమిషం ఉంచి కలిపితే ఇలా వాటికి ఇలా విడివిడిగా వచ్చేస్తాయండి. అదిగో చూసారా, అట్లా అసలు అతుక్కో అనమాట, ఒకదానికొకటి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి. చూడండి ఎంత గుల్లగా, మనం ఇలా చూస్తుంటేనే తెలుస్తుంది. చక్కగా పొంగి మన నెయ్యి, వేడివేడి నెయ్యి కూడా వేసాము, మంచి గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట వెన్నలాగా. ఈ స్నాక్కి వచ్చే కమ్మదనం అంతా మనం వేడివేడి నెయ్యి కానీ డాల్డా కానీ వేసి కలపటంలోనే ఉంటుందండి. మనము ఇలా ఈ బంగారు రంగు వచ్చిన వెంటనే తీసేసుకున్నట్టయితే కొంచెం సేపటికి ఇంకొంచెం కలరు వస్తుందన్నమాట. అందుకని ఈ వేపు మీద మనం తీసేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నానండి. మనం చిన్న మూకుడు పెట్టుకుని మనం చిన్న చిన్న వాయిలు మనం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. నా ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే చక్కటి స్నాక్ డింకీలు రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.